మీ శరీరం ప్రతిరోజూ తనను తాను శుభ్రం చేసుకుంటుందనే విషయం మీకు తెలుసా? అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. డిటాక్స్ డ్రింక్స్ అవసరం లేకుండానే మీ శరీరంలోనే ఒక అద్భుతమైన శుభ్రపరిచే యంత్రం పనిచేస్తోంది. ఉపవాసం ఎందుకు ఆరోగ్యానికి మంచిదని చెబుతారు? దాని వెనుక ఉన్న అసలు శాస్త్రం ఆటోఫేజీ. నోబెల్ బహుమతి గెలుచుకున్న ఒక ప్రక్రియ. అది మీ శరీరంలో ఇప్పుడే జరుగుతుందేమో తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఆరోగ్యంపై మీ ఆలోచన మారిపోతుంది. శరీర డిటాక్స్ రహస్యం. మన శరీరం రోజూ టాక్సిన్స్తో పోరాడుతుంది. కానీ బయట డిటాక్స్ డ్రింక్స్ కంటే ముందే మన శరీరంలోనే ఒక అద్భుతమైన స్వయంచాలక శుభ్రపరిచే వ్యవస్థ ఉందని తెలుసా? అదే ఆటోఫేజీ. శరీరాన్ని శుభ్రపరుచుకోవడంలో డీటాక్సిఫికేషన్, ఆటోఫాజీ మరియు జపనీస్ సంప్రదాయ పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఆటోఫాగీ ప్రక్రియను శాస్త్రీయంగా వివరించినందుకు జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమి గారికి 2016లో నోబెల్ బహుమతి లభించింది. అంటే ఇది నమ్మకం కాదు, శాస్త్రీయ సత్యం. శరీరానికి బయట నుంచి ఆహారం అందని సమయంలో, అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు, కణాలు లోపల ఉన్న వ్యర్థాలను శక్తిగా వాడుకుంటాయి. అందుకే 16 నుండి 8 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆటోఫాగీని సహజంగా ఉత్తేజితం చేస్తుంది. జపనీస్ వాటర్ థెరపీ. జపనీయులు అనుసరించే మరో డిటాక్స్ పద్ధతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. షిన్రిన్ యోకు ఫారెస్ట్ బేథింగ్. షిన్రిన్ యోకు అంటే అడవిలో నడవడం, ప్రకృతి ఒడిలో గడపడం. చెట్లు విడుదల చేసే ఫైటాన్సైడ్స్ మన రోగనిరోధక శక్తిని పెంచి స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తాయి. పులియబెట్టిన ఆహారాలు. జపనీస్ ఆహారంలో మిసోనట్టో, కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడతాయి. మానసిక డిటాక్స్. జాజెన్ మరియు కింత్సుగి. డిటాక్స్ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా. జాజెన్ ధ్యానం అనవసర ఆలోచనలను తొలగిస్తుంది. కింత్సుగి కళ మన లోపాలను కూడా అందంగా స్వీకరించమని నేర్పుతుంది. ఇదే నిజమైన మానసిక డిటాక్స్. ఆటోఫాగీ. జపనీస్ డిటాక్స్ పద్ధతులు శరీరం, మనస్సు, ప్రకృతి మూడింటినీ సమతుల్యంలో ఉంచుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఏదైనా కొత్త ఫాస్టింగ్ లేదా డైట్ మొదలుపెట్టే ముందు మీ డాక్టర్ సలహా తప్పనిసరి. ఆటోఫాగీ వల్ల లాభాలు. ఆటోఫాగీ సక్రమంగా జరిగితే కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో టాక్సిన్స్ తగ్గుతాయి, మెటబాలిజం మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది, వృద్ధాప్య ప్రభావం నెమ్మదిస్తుంది, హెల్దీ ఏజింగ్. గమనిక: ఆటోఫాగీపై క్యాన్సర్ వంటి వ్యాధుల విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, సహాయక ప్రక్రియ మాత్రమే. ఎక్కువసేపు ఉపవాసం అందరికీ సరిపోదు. పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, డయాబెటీస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తప్పనిసరి.